ఈ నెల, ఈ సంవత్సరానికి చివరి రోజు, ఈ డిసెంబర్ 31వ తేదీన ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ రోజు ఏ పని చేయకూడదు. ఆదివారం ఎలాగైతే ఏ పని చేయకుండా దేవుణ్ణి ఆరాధించడం అనబడి ఆ కార్యముపై ఉండాలో, ఈ సంవత్సరానికి చివరి రోజు డిసెంబర్ 31వ తేదీ కూడా ఆదివారం లాంటిదే అనబడి విషయాన్ని గ్రహించాలి. ఆ రోజు ఏ పని చేయకుండా ఈ సంవత్సరం అంతా దేవుడు ఆయన దయా కిరీటమును ఉంచి ఆయన కృప చూపించి, దేవుడు 91వ దావీదు సంకీర్తనలో 14 నుండి 16 వచనం వరకు తప్పించెదను, ఘనపరిచెదను, ఉత్తరమిచ్చెదను, తోడై ఉండేదను, గొప్ప చేసేదను, తృప్తిపరచెదను, నా రక్షణ చూపించదనని ఎన్నో విషయాలు ఆ యొక్క వచనాల్లో కనబడుతున్నాయి. ఈ ఏడాది అంతటిలో కూడా మన విషయములో దేవుడి కార్యాలు జరిగింపచేశారు. ఎన్నో ప్రమాదముల నుండి, పరిస్థితుల నుంచి దేవుడు మనను తప్పించినటువంటి కార్యము ఎన్నో విషయములో దేవుణ్ణి మనం ఘనపరచాలి. అది మొట్టమొదటి కార్యం. అలాగే దేవుడు మనలను, మన యొక్క కుటుంబములు, మన బంధువుల మధ్య మనము నివసించే, మనం పనిచేసే చోట, అనేక చోట్ల మనలను దేవుడు ఘనపరచుచున్నటువంటి, ఆయన కృప చూపించుచున్నటువంటి ఒక గొప్ప కార్యము. అలాగే యేసు నామములో మనం ప్రార్థించగా ఈ సంవత్సరములో ఎన్ని ప్రార్థనలకు దేవుడు ఉత్తరం ఇచ్చారో